7 దీప స్తంభములను చూడాలి. అంతటితో ఈ ప్రసంగం ముగిస్తాను నేను. ముందు ఏం చూశాడు చెప్పండి? 13వ వచనంలో తిరుగగా, ఏమండి, ప్రకటన 1:13 అండి. తిరుగగా ఎప్పుడు చూశాడు ఈయన? తిరిగినప్పుడు ముందేం చేశాడు? 7 దీపస్తంభముల మధ్యను 7 సువర్ణ దీపస్తంభములను చూశాడు. తర్వాత కామ. ముందెవరిని చూశాడు చెప్పండి? ముందెవరిని చూశాడు? మనుష్య కుమారుని చూడలేదు. ముందు 7 దీపస్తంభములను చూశాడు. నేను ఒక విషయం చెబుతున్నాను. సంఘములను చూడకుండా నువ్వు క్రీస్తును చూడలేవు. ఈ పాఠం నేర్చుకోండి. నువ్వు ముందు 7 దీపస్తంభములను చూడగలిగితేనే తర్వాత వాటి మధ్యలో మీకు క్రీస్తు కనబడతాడు. చాలామందికి సంఘం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఎందుకండి సంఘం, ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, యేసయ్య లేడా, అంతకన్నా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదు అని పిచ్చోడే సంఘం కట్టాడేంటి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘము అని ఈ కుటుంబాన్ని, ఈ పిల్లలను నా సొంత రక్తం ఇచ్చి నేను కొన్నానన్నాడు. ఎందుకు ఆయన ఈ సంఘాన్ని కట్టాడు? నువ్వు సంఘమును దీక్షగా చూడగలిగితే ఆ తర్వాత కొంచెం సేపు సంఘాలను చూడాలి. 7 దీపస్తంభాల మధ్యలో నీకు మనుష్య కుమారుడు కనబడతాడు. ఎందుకనగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించేస్తా. ఒక్కొక్క సంఘాన్ని చూసినప్పుడు యేసులోని ఒక్కొక్క కోణము కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క యాంగిల్లో యేసయ్య నీకు కనబడతాడు. ఎఫెసు సంఘమును చూడు, స్ముర్ణ సంఘాన్ని చూడు. అన్ని సంఘాలకు యేసు ప్రభువారు ఒక్కొక్క రకంగా 7 సంఘాలకు 7 రకాలుగా దర్శనమిచ్చాడు. ఎఫెసు సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఆయన పనది. నక్షత్రములు ఎవరు వీళ్ళు చెప్పండి? ప్రకటన 1:19-20 20వ వచనం. ఆ 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు ఎవరు వీళ్ళు అనంటే 19, నీవు నా కుడి చేతిలో చూసిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మము, సువర్ణ దీపస్తంభములను గూర్చిన సంగతి రాయము. ఆ నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. నక్షత్రాలు అంటే ఏమిటి? 7 సంఘములకు దూతలు. ఆ 7 సంఘములకు దూతలను కుడి చేతిలో పట్టుకున్నాడు. 7 సంఘములకు దూతలను యేసయ్య ఎక్కడ పట్టుకున్నాడు? కుడి చేతిలో పట్టుకున్నాడు. పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. అనగా సంఘములను సంస్కరించడానికి, దిద్దుబాటు చేయడానికి ఆయన నియమించి అభిషేకించి పంపిన ప్రవక్తలందరూ ఆయన కుడి చేతిలో ఉన్నారు. వాళ్ళను చేతిలో పట్టుకొని ఆయన సంఘాల మధ్య సంచారం చేస్తున్నాడు. దైవజనులు, అభిషిక్తులు, సంఘ స్థాపకులందరినీ
తన కుడి చేతుల్లో పట్టుకొని సంచారం చేస్తున్నవాడిగా యేసు కనబడుతున్నాడు. ఎందుకలాగా? ఎఫెసు సంఘానికి ఇలాగ ఎందుకు ఆయన బయలుపరుచుకుంటున్నాడంటే, ఎఫెసు సంఘములో ఒక్క లోపమున్నది. ఏంటా లోపం అంటే, 2 అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకునేవాళ్ళు, అంటే సేవకులుగా చలామణి అవుతున్నారు కానీ దేవుని చేత పంపబడిన వారు కాదు. అదొక బలహీనత ఉన్నది. ఆ తర్వాత 4, మొదట నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ రకమైన 2 బలహీనతలు కలిగినటువంటి మొదటి ప్రేమను వదిలిన సంఘం, నకిలీ సేవకులతో నింపబడిన సంఘము. ఆ సంఘానికి ఆయన దైవజనులను కుడి చేతిలో పట్టుకున్న వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. దీపస్తంభములన్నిటి మధ్య సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘాన్ని బాగా చూస్తే ఆ సంఘము పట్ల ఒక బాధ్యత కలిగిన యాజకుడుగా యేసయ్య కూడా నీకు కనపడతాడు. యేసు ప్రభుని చూడాలని ఎంతమందికి ఆశ ఉందో చేయొద్దండి, చూద్దాం. అందరికీ ఇష్టం కదా. యేసును చూడాలనుకుంటే ఏ సంఘము పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడో నువ్వు చూడాలి. ఆ సంఘంలోని బలహీనతలను చూడాలి. ముందు సంఘములను చూడండి, సంఘ ప్రభువైన యేసయ్య కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, స్ముర్ణ సంఘాన్ని చూడండి. చాలా శ్రమ పడుతున్న సంఘము, నిరుపేద సంఘము, డబ్బులు లేని సంఘము. ఓ స్ముర్ణ సంఘమా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆ స్ముర్ణ సంఘానికి దర్శనం ఇస్తున్నాడు. నేను ఎవరు తెలుసా? మృతుడనై మరల బ్రతికిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో మరణించి మళ్ళీ లేచిన పునరుద్ధానుడుగా ఈ బీద సంఘానికి ఆయన కనబడుతున్నాడు. ఆయన నువ్వు తెలుసుకోవాలంటే ఈ స్మరణ అనుభవంలోకి ముందు రావాలి. స్మరణ సంఘం ఎటువంటిది అంటే చాలా నమ్మకమైన సంఘం. దేవుని బిడ్డలారా, ఎటువంటి సంఘం అంటే 9వ వచనం, యూదులు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దూషణ నేను ఎరుగుదును. నకిలీ క్రైస్తవుల చేత దూషించబడుతున్న సంఘం. ఇంకొక లక్షణం ఉంది, ప్రాణాపాయము పొంచి ఉన్నదట. 10వ వచనంలో మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటే ఫుట్నోట్లో ఏమనుంది? ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండు. శ్రమపడుచున్న సంఘము, దూషించబడుతున్న సంఘము, విమర్శించబడుతున్న సంఘం, ప్రాణాపాయము పొంచి ఉన్న సంఘం. ఆమెకు దర్శనం ఇస్తున్నాడు. మృతుడై మరలా బ్రతికిన వాడు అంటే నీకున్న కష్టాలన్నీ కూడా ఒక లెక్కలోనివి కాదు. మరణమునే గెలిచి లేచిన నన్ను చూసి ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఎవడైనా వచ్చి నీ పీకకు కత్తి పెట్టినా సరే ధైర్యంగా ఉండు. నేను చచ్చిపోయి లేచిన వాడిని అని దర్శనం ఇస్తున్నాడు. కానీ ఎఫెసు సంఘానికి అలా కనపడలా. మృతుడై మరలా బ్రతికిన వాడను అని ఎందుకు చెప్పుకోలేదు? ఎందుకు చెప్పుకోలేదంటే వాళ్ళకి కావలసింది అది కాదు. వాళ్ళకి కావలసింది ఏంటంటే, నా చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి చూడండి, ఇది మీరు చూడగలిగితే
అన్ని తరములలోని అభిషిక్త దైవజనులు ప్రవక్తలందరూ నా కుడి చేతిలో ఉన్నారనే సంగతిను తెలుసుకుంటే ఈ దొంగ అపొస్తలులను నీవు జయించగలుగుతావు. జయించగలిగిన నాడు మొదటి ప్రేమ నీలో మళ్ళీ పుడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేస్తాడన్నమాట. ప్రత్యక్షతతోనే మన రక్షణ ప్రారంభమైంది. ప్రత్యక్షత కలిగినప్పుడే మనం పరిశుద్ధాత్మను పొందాము. ప్రత్యక్షత కలిగినప్పుడే మనం పరిశుద్ధులం కాగలుగుతాము. ప్రత్యక్షత కలిగితేనే మన బలహీనతలను మనము జయించగలుగుతాం. ప్రత్యక్షత కలిగితేనే మనము పరిశుద్ధులము కాగలుగుతాము, నీతి మెట్లు ఎక్కగలుగుతాము. ప్రత్యక్షత కలిగితేనే రెండవ రాకడ కొరకు సిద్ధము కాగలుగుతాము. అంటే ప్రతిదినము మన కళ్ళు తెరవబడతానే ఉండాలి. ఆయన మాట్లాడుతాడు. నువ్వున్న పొజిషన్ నుండి కొంచెం మార్చుకొని ఎక్కడి నుంచి స్వరం వచ్చిందని తిరగాలి. తిరిగినప్పుడు ముందు సంఘమును చూపిస్తాడు, తర్వాత సంఘ ప్రభువును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సంఘమును నిర్లక్ష్యం చేయొద్దు. యేసు నాకు కావాలి అనుకున్నవారు సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘాన్ని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి, దైవజనులను వదిలేసి నేను ఏకాంతంగా మునీశ్వరుణ్ణి హిమాలయాల్లో చెట్టుకు వెళ్ళాడబడతానంటే నువ్వేం సాధించలేవు. క్రైస్తవ విశ్వాసము ధర్మం అది కాదు. ఊరు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, భక్తజన సమాజాన్ని వదిలేసి ఒంటరిగా పోయి ఎక్కడో తపస్సు చేసే మతం అన్నది కాదు. మనది సంఘ శరీరములో ఒక భాగముగా ఉండి సాధన చేయాల్సినటువంటి మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి దినము మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఈ దినము దేవా నాకేం బయలుపరుస్తావో బయలుపరచు. ఈరోజు మరలా నా కన్నులు తెరువు. ఇంకొకసారి నాతో మాట్లాడు. నీ చిత్తాన్ని నాకు తెలియపరచు అని ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దీనికి అంతము లేదు. ఈ ప్రసంగం ఇంతే కొనసాగుతూ ఉంటుంది. ఎన్నో సంగతులు ఆయన మనకు ప్రత్యక్షపరుస్తూనే ఉంటాడన్నమాట. నువ్వు నడవడం అంటే అర్థం ఏంటి? ఒక స్థలము నుండి ఒక స్థలానికి వెళ్ళడం కాదు. దేవుడు నీకొక నూతన సత్యాన్ని బయలుపరచగానే నీవు ఇంకా ఉన్నతమైన కొండ మీద నువ్వు ఉంటావు, నువ్వు గమనిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మనకు అటువంటి ఆధ్యాత్మిక ప్రత్యక్షత యాత్ర నేర్పించునుగాక. అనుదినము అనుక్షణం మనతో మాట్లాడుతున్న స్వరాన్ని చూడడానికి మనం తిరుగుదాం. భక్తజన సమాజము మధ్యలో క్రీస్తును దర్శించుకొని మనం సంపూర్ణ సిద్ధి పొందుదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.